హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ చాలా స్పెషల్. ఫస్ట్ ఏంటి అంటే ఈరోజు ఇంటికి ఆంటీ వస్తున్నారు, బిందు ఆంటీ. బిందు ఆంటీకి కూడా ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఆంటీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అది నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఆంటీ నాకు అసలు ఎలా తెలుసు అంటే యూట్యూబ్ త్రూవే తెలుసు. నాకు ఇట్లా 1000 అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఆంటీ మంచి మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు. అట్లా అట్లా బాగా కనెక్ట్ వచ్చేసింది ఆంటీకి నాకు. ఇట్లా ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడడము అది అంతా. అండ్ ఇట్లా మాకు కోవిడ్ వచ్చినప్పుడు 3 years బ్యాక్ బాగా అసలు పీక్ టైంలో అసలు భరత్కి మా తమ్ముడు చిన్నకి ఫుల్ కోవిడ్ వచ్చేసింది. ఒక్క హాస్పిటల్లో కూడా బెడ్స్ దొరకడం లేదు, ఏం లేదు. నేను చాలా స్ట్రెస్ అవుట్ అయిపోయి ఆంటీకి నేను ఒక్క మెసేజ్ చేసా, ఇట్లా అవుతుందా ఆంటీ అని చెప్పి. 30 minutesలో అన్నీ మాట్లాడి మొత్తం సెట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వమను అని చెప్పారు. అట్లా ఇంకా మా ఇంట్లో కూడా మా మమ్మీకి కూడా ఆంటీ బాగా ఫ్రెండ్ అయిపోయారు. ఇట్లా నన్ను కూతురు లాగా అలా అంటారు. అసలు చాలా ఇష్టం ఆంటీకి, నేనన్నా భరత్ అన్నా ఐషు అన్నా కూడా. సో మేము చాలా వెయిట్ చేస్తున్నాము ఆంటీ కోసం. పర్టికులర్ గా నేను దుర్గా వాళ్ళ ఇంటికి వచ్చానంటే నేను స్వాతి కాఫీ కోసం వస్తాను. చాలా బాగా పెట్టండి కాఫీ అయితే. థ్యాంక్ యూ స్వాతి, చాలా బాగా పెట్టాము. నిన్న నేను ఇన్ఫార్మ్ చేశాను ఆల్రెడీ. నేను స్వాతి కాఫీ ఆంటీ మెసేజ్ లోనే పెట్టాను. నేను మెసేజ్ లోనే పెట్టేశాను నిన్న. నేను దుర్గను చూస్తే నాకు నిజంగా కళ్ళల్లో అసలు కళ్ళ నిండా నాకైతే మతాబులు పూసినట్టుగా అనిపించింది. నాకు ఏంటంటే మోర్ దెన్ నాకు డాటర్ లాగా అయిపోయింది. ఆంటీ ఇవన్నీ ఉండు దుర్గా, నా కూతురు నేను పెట్టుకున్నాను అనుకుంటున్నాను. నేను ఇల్లు కొనుక్కున్నా అని చెప్పి ఆంటీ నా కోసం అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, డ్రైవర్ లేకపోయినా తీసుకొని వచ్చారు. అసలు కోవిడ్ టైంలో అంత ప్రాబ్లం అయినప్పుడు నేను ఆంటీ ఒక్కదానికే ఫోన్ చేసా, ఇట్లా మాకు ఇట్లా భరత్ కి చిన్నకు వచ్చింది ఆంటీ అంటే విత్ ఇన్ అట్లా 30 minutesలో అన్ని మాట్లాడి హాస్పిటల్ మాట్లాడి పంపించారు. అది ఎంత అసలు ఎంత ఏం లేదమ్మా, హ్యుమానిటేరియన్ అనమాట. ఒకరికొకరు మనం నమ్మి చేసుకోవాల్సిందే. కానీ ఇవన్నీ చిన్నపిల్లలు, నాకేమో కూతురు లేరు. సో నాకు దుర్గ కూతురు అయిపోయింది అనమాట. ఇక నాకైతే ఎప్పటి నుంచో అసలు ఎప్పుడు నా కళ్ళల్లో మనసులో ఉంటుంది దుర్గ అయితే. నాకు అంత ప్రాణం అనమాట. ఎంత నాకు 1000 subscribers కూడా లేరనుకుంటా. అప్పటి నుంచి ఆంటీ వెరీ ఫస్ట్ నుంచి తన ఛానల్ వెరీ ఫస్ట్ నుంచి అసలు ఐషు పాప తను డెలివరీకి వెళ్తుంది, డెలివరీ అయ్యి రావటం, వాళ్ళ అమ్మగారు వచ్చి పాపకి స్నానం చేయించడం ఇవన్నీ చూపిస్తుంటే ఏంటో మనసుకి నాకు చాలా హోమ్లీగా అనిపించేది. అసలు అంటే నా ఇంట్లోనే నా కూతురు డెలివరీ అయింది, నా ఇంట్లోనే మనవరాలు స్నానం చేయించుతాను అట్లా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే. ఆ ఫీలింగ్ తోటి నేను దుర్గకి చాలా దగ్గర అయ్యాను. అవటమే మనకి కరోనా టైంలో మేము ఇద్దరం బాగా, తను అప్పుడు ఇక్కడ ఉన్నారనమాట హైదరాబాద్ వచ్చి. సో అటు భరత్ గారు ఏంటి, దుర్గ ఏంటి, మా ఫ్యామిలీకి ఆంటీ మంచి ఫ్రెండ్ అయిపోయారు, అమ్మకి అందరికి. ఇంకా నాకు అంటే నా ఇమ్మీడియట్ ఫ్యామిలీ ఉంటే, నాకు సొంత అక్క చెల్లి ఉంటే ఎట్లాగా అట్లా అనమాట దుర్గ వాళ్ళ మమ్మీ అయితే. అందుకని ఎటువంటి బ్యారియర్స్ ఉండవు. నాకు రావాలంటే స్ట్రైట్ గా ఒక కాల్ చేస్తా, 1 hour టైం అంటా నేను. ఎందుకంటే అందరూ బిజీ ఉంటారు పాపం. 1 hour టైం అంటే ఒక కాఫీ కోసం వస్తా. స్వాతి ఏమో మంచి కాఫీ పెట్టేస్తుంది, కాఫీ తాగి మంచి కబుర్లు చెప్పుకుంటాం అనమాట. చెప్పుకొని వెళ్తా నేను. సో ఇదండి మా ఇద్దరికి ఉన్న అనుబంధం అనమాట. దుర్గకి నాకు ఫర్ ఎవర్ డాటర్ నాకైతే. ఇంకా థ్యాంక్ యూ అండి. కృష్ణ మరీ అడిగారని చెప్పు. ఏంటి స్వీట్సా? స్వీట్స్ తింటలేదు ఎవరు ఇంట్లో? నేనైతే ఇప్పుడు కొంచెం షాపింగ్ ఉంది, దానికోసం వెళ్తున్నా. రేపు ఖమ్మం స్టార్ట్ అవుతున్నాము, నేను ఐషాని. మా తమ్ముడు వాళ్ళు వచ్చి వదిలేస్తారు. దానికోసం కావాల్సినవన్నీ షాప్ చేసుకొద్దామని చెప్పి వెళ్తున్నా. అండ్ ఇంకా అలాగే నాకు కొంచెం టైలర్ దగ్గర ఇంకా కొంచెం వర్క్ ఉంది. కొన్ని డ్రెస్సెస్ డ్రాప్ చేయాలి, అది కూడా డ్రాప్ చేసేసి కావాల్సినవన్నీ పిక్ చేసుకొని వచ్చేస్తా. చనా గరుడవాహన కృష్ణ నీరజాపతే జయ. నేనేనా తల్లి వచ్చేసింది. నీ హ్యాండ్ బ్యాగ్ తీసేసుకో. లెట్స్ గో. yes let's go నానా. వస్తా కిస్ తీసుకో.
అండ్ నేను అయితే ఖమ్మం స్టార్ట్ అయిపోతున్నాను. బట్ మాకు ఇక్కడైతే మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. ఇట్స్ పోరింగ్, అసలు ఎంత పడుతుందో. అండ్ ఇంకా నేను వెదర్ చెక్ చేస్తే 9-10 ఆ టైంకి కొద్దిగా తగ్గుతుంది అని చెప్పి చూసి ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తం హైదరాబాద్ టు ఖమ్మం మొత్తం వర్షం ఉంది ఈరోజు అయితే. ఐషాని, ఐషు ఇట్రా, కొద్దిగా చేయాలా? ఐషు ఇంకా కార్ స్టార్ట్ అవ్వలే, అప్పుడే లాలీపాప్ ఓపెన్ చేస్తున్నావు. అమ్మాయి ఎక్కడ పిలుస్తుంది? అప్పుడే లాలీపాప్ ఎందుకు నాని నీకు? మేము స్టార్ట్ అయ్యి ఒక 45 మినిట్స్ అట్లా అవుతుంది కానీ చాలా రెయిన్ పడుతుంది. సో మెల్లగా వెళ్తున్నాము. అండ్ ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మా తమ్ముడు వాళ్ళు విజయవాడ అట్లా వెళ్ళేటప్పుడు ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుందంట. సో ఎవ్రీ ట్యూస్డే వాళ్ళు హనుమాన్ టెంపుల్కి వెళ్తారు కాబట్టి ఇప్పుడు కూడా ఆ టెంపుల్ ఉంటే కార్ పార్క్ చేసి దండం పెట్టుకొని వెళ్ళారు. నువ్వు పడుకోవా? ఆమెను తీసుకెళ్ళలేదని చెప్పి కాసేపు అప్సెట్ అయి ఉంది. వర్షం పడుతుంది, సో మళ్ళీ దిగితే ఇంకేమో కోల్డ్ అట్లా వస్తుంది కదా, అందుకే ఈమె కార్లోనే వెయిట్ చేస్తుంది. నాని చూడు ఐషు, అరే ఇది చూడు నాన్న ఒకసారి నీ బన్నీ ఫేస్ చూయించు. ఐషు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరున్నారు ఖమ్మంలో? ఏమేస్తావు? ఎక్కడున్నాయి ఆంటీ? నేను ఆమెకు చూపించండి, మీరేమన్నా చూపించేది ఉన్నా ఆమె తీసుకుంటుంది. ఐషాని పట్టులంగా ఆహా, నచ్చిందా? ఎంత నచ్చింది? అన్నీ మన ఇంటికి తీసుకెళ్ళిపోదామా? ఇవన్నీ తీసుకెళ్దాం మన ఇంటికి. తీసుకెళ్ళి మీకేం కావాలో అన్ని పట్టుకెళ్ళు. ఆచిపోదాం, వస్తావా? ఆచి తీసుకుపోతాం, మోటార్ సైకిల్ మీద వస్తావా? ఎక్కుతుందా బండి? చాలా భయం. చిన్న మామ కావాలా? మరి చెప్పు, తొందరగా రా చిన్న అని. ఇంకా రాజా వద్దా? ఓన్లీ చిన్ననా? అమ్మమ్మ ఓ ఇప్పుడు ఆహా, నీకు రోజు మార్నింగ్ టీవీ ఎవరమ్మ పెట్టేది? రాజానే కదా శారమ్మ? నువ్వు అసలు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నీకేం కావాలి? వాట్సాప్లో చూపించాను. అదేం కలరు? అంటే దానికి తెలిసిన కావాలని చెప్తుంది. సరే ఆంటీ, తీస్తావా? తీస్తున్నావా నువ్వు? తీస్తున్నావా గోరింటాకు? హాయ్ చెప్తావా? ఏమైనా హాయ్ చెప్పు. ఇందాక నీ బెలూన్ ఎవరు పాప్ చేశారు? ఎలా పాప్ చేశారు తాత బెలూన్?
అది తీసుకొని బెలూన్ పాప్ చేశాడా? నీకేమైంది అయితే పాప్ చేసే కాక? నీకు సౌండ్ వినిపించిందా? సౌండ్ వినిపించినా కూడా ఊరుకుందట. మరి ఏం చేద్దాం అనుకున్నావు? నీకు తెలీదా? కాంతారకు ఫోన్ చేస్తావా తాత మీద? మీ మీద కాంతారకు ఫోన్ చేసిద్దంట. ఇంకేం చేస్తావు? అమరీష్ పురి కూడా ఫోన్ చేసిద్దండి. చెయ్యి మరి చెయ్యి. ఇదంతా తీయాలి, ఇదంతా తీయాలి. నేను తీస్తా. కూర్చో, నేను తీసేస్తాను. ఏంటది? గోరింటాకు నీకు లేదు, నాకే అంటున్నా. మాది గోరింటాకు. నాకిష్టం. నానమ్మకి చెప్పిరా పో. తాతిలు అంటున్నాడు, నానమ్మకి చెప్పిరా పో. నానమ్మ కిచెన్ లో ఉంది పో. కిచెన్ లో ఉంది, అక్కడ లోపల ఉంటుంది నానమ్మ. ఇక్కడికి వస్తుంది కదా ఏమైంది? నువ్వు అంకుల్ 2 hands తో వేస్తున్నాడు, నువ్వు 1 hand యూజ్ చేస్తున్నావు. 2 hands వాళ్ళు వాడుతున్నారు చూడు. ఇక్కడైతే ఆంటీ చెప్పారు, ఐషు నీకు పేరెంటం చేయనా, చిన్న పేరెంటం అంటే సరే సరే చేయండి అని చెప్పింది. ఇంకా ఆంటీ నన్ను తనని చైర్లో కూర్చోబెట్టి బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నారు. ముందే తీసుకున్నారు, ఐషుకి పట్టు లంగాలంటే ఇష్టము అని చెప్పి పట్టు లంగా, నాకు సారీ. అవి తనకు అట్లా ఏ చిన్న అకేషన్ అయినా చాలా ఇష్టము తనకు. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ పూలు పెడుతుంటే పూలు తీసుకొచ్చా ఐషాని పెట్టుకో నీకోసం అంటే, అమ్మవారి పార్టీ చేస్తే మళ్ళీ పెట్టుకుంటా పూలు అంది. మాకు అర్థం కాలేదు అమ్మవారి పార్టీ ఏంటి అంటే, మొన్న చేసుకున్న పూజ వరలక్ష్మి పూజ చేసుకున్నాం కదా, అది చెయ్యండి నేను మళ్ళీ పూలు పెట్టుకుంటా అని చెప్తుంది తను. మేమందరం ఇంకా చాలా నవ్వుకున్నాం తను అలా చెప్పేసరికి. ఏంటమ్మా ఫోన్ వద్దు నాన్న, ఫోన్ ఇవ్వండి. చిన్న తీస్తావా? ఇవి అయితే ఆర్గనైజర్ బ్యాగ్స్ శారీస్ కోసము మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం, పట్టు శారీస్ సర్దుకోవడానికి. అవి స్వాతి అన్ని సర్దేస్తుంది ఇక్కడ. నేనైతే రెడీ అయిపోయాను. ఈరోజు మా తమ్ముడి బర్త్డే, మా పెద్ద తమ్ముడి బర్త్డే. సో మా బర్త్డేస్ అన్ని జూలై టు సెప్టెంబర్ మధ్యలో వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఈరోజు కృష్ణాష్టమి అండ్ థర్స్డే కాబట్టి ఏదైనా వెజ్ రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి వద్దాము అనుకుంటున్నాం. ఇంట్లో స్వాతి ఆల్రెడీ కేక్ కూడా చేసేసింది. అండ్ మీరు చాలా మంది నేను ఎవ్రీ బ్లాగ్ లో ఇట్లా ఏదైనా వస్త్రమందిర్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు మీరు నన్ను అడుగుతూనే ఉన్నారు, ఆన్లైన్ ఉందా, మేము ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అని చెప్పి. స్టిల్ యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్లైన్ యెట్. బట్ కానీ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ బై దిస్ కోఆర్డినేటెడ్ సెట్, మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అట్లా కాంటాక్ట్ అయ్యి దీన్ని పర్చేస్ చేయొచ్చు. దే హ్యావ్ దిస్ కోఆర్డినేటెడ్ సెట్ ఇన్ ఆల్ ద రెగ్యులర్ సైజెస్. అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది, పింక్. నాకైతే ఇది బాగా నచ్చింది. నేను చెప్తున్నా, ఈరోజు వేసుకొని నేను మళ్ళీ దీన్ని ఎయిర్పోర్ట్ కి వేసుకొని వెళ్తాను. ఎంత కంఫర్ట్ ఉందో. ఇది మస్లిన్ కాటన్ అంట, చాలా చాలా బాగుంది. మీకు కనిపిస్తుంటది ఫుల్ అవుట్ఫిట్, చాలా నాకు బాగా నచ్చింది ఇదైతే. థ్యాంక్స్ అల్లి. బయట అలారం. ఏం అలారం? ఫైర్ అలారం టెస్టింగా? మనకి ఇక్కడ సీన్ అది ఏం భయం లేదు కదా.
ఇక్కడైతే ఇంకా మేము రెస్టారెంట్ కి వచ్చేసాము. చాలా రోజుల తర్వాత అందరం కలిసి మేము రెస్టారెంట్ కి వచ్చింది. ఫుడ్ వచ్చేసి జస్ట్ యావరేజ్. స్టిల్ మేము చాలా సేపు మాట్లాడుకుంటూ అది ఇది అని అట్లా జోక్లు వేసుకుంటూ మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము. చాలా పెద్దగా ఉందిరా నీ దోశ చిన్న. ఐషు కాదు ఈ రసం వేసుకొని ట్రై చేయాలి. కొద్దిగా రసం ఓకే. అదిగో ఫుల్ లంచ్ అయితే అయిపోయింది. అండ్ కాసేపు కొంచెం నాప్ తీసుకొని విష్ణు ఐషుని రెడీ చేస్తుంది. ఇంకా నాకు తెలీదు తను కృష్ణులాగా రెడీ చేస్తుందా గోపికలాగా రెడీ చేస్తుందా అని చెప్పి మార్నింగ్ అయితే బటర్ తీసుకొని పెట్టుకుంది. అండ్ ఐషాని కూడా చాలా అసలు తనకి చాలా ఇష్టం అసలు కృష్ణుడు అట్లా అన్నా కూడా నీకు చెప్పింది ఈవినింగ్ రెడీ చేస్తాం అంటే ఓకే ఓకే అని చెప్పి అసలు ఏడవకుండా మంచిగా హెడ్ బాత్ కూడా చేసింది. బికాస్ తన హెడ్ బాత్ బాగా ఏడుస్తుంది వద్దు వద్దు అని చెప్పి నేను రెడీ చేస్తాం ఈవినింగ్ అని చెప్పి హెడ్ బాత్ కూడా చేసేసి ఉంది. అండ్ ఒక ఫ్యూ అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ నేను రెడీ చేసి మంచిగా ఫొటోస్ అట్లా తీసుకోవాలి. నువ్వు తీసుకున్నావా? ఇంకా ఇంటికి వచ్చేసాక ఐషుని విష్ణు బాగా ఓపిక్గా అసలు ఎంత బాగా రెడీ చేసిందో గోపికలాగా ఇట్లా వస్తుంది. ఐషు రెడీయా అట్లా అవుతుంది. మేము అందరం వెయిట్ చేసాం అది బయటికి వచ్చేటప్పుడు. అబ్బా నాకు భలే నచ్చింది, ఎంత ముద్దుగుంది కదా అనిపించింది. ఐషుకి చాలా ఓపిక, బాగా రెడీ చేయించుకుంటుంది. అంతకన్నా డబల్ ఓపిక విష్ణు. ఇద్దరు బాగా సరిపోతారు వాళ్ళు. ఈమె రెడీ చేయించుకుంటుంది, తను రెడీ చేస్తుంది. నాకు అంత అట్లా రాదు, నేను చెయ్యలేను. ఒక చిన్న పోనీ టైట్ టాప్ నేను ఎలా వేసేసుకుంటానో తనకు కూడా అలాగే వేస్తా. ఇంటికి వచ్చిన ప్రతిసారి బాగా ఓపిక్గా రెడీ చేస్తుంది ఐషుని విష్ణు అయితే. That's all from my today's video. Don't forget to subscribe, like and share.